Last videos I discussed surface tension and surface energy and the excess pressure. What is surface tension? The force per unit length is called surface tension, and the surface energy is equal to the additional energy per unit area is called surface energy. Next, what is excess pressure? Excess pressure in curved surfaces, excess pressure is only in concave surface. Excess pressure of a liquid only in concave surfaces of the curved surface. Excess pressure delta P is equal to 2S by R. Excess pressure in a liquid. What is the formula? Delta P is equal to 2S by R. Delta P means Pi minus P naught. Inward pressure minus outward pressure is equal to 2S by R. Inward pressure means concave. Outward pressure means convex. అది సోప్ బబుల్ తీసుకున్నారనుకోండి, ఇది లిక్విడ్ డ్రాప్. సోప్ బబుల్ అయితే ఎక్సెస్ ప్రెషర్ ఏమని చెప్పాను? (4S by R). Okay. Let us now discuss about the topic is contact angle. Contact angle. Surface of a liquid meets the solid such as wall of the container or glass tube. It is usually curved inward up and down near the solid surface. Curved up and down. This is water. Up and down. So, up and down at the angle theta between tangent to the solid and tangent to liquid. Indeed, eventually curved up and down at the solid. This is called point of contact. The point of contact అనేది angle theta between tangent to solid and tangent to liquid. Tangent to liquid surface. Tangent to liquid. And tangent to solid. This is called theta. In liquid away from the solid. Tangent ఏమవుతుంది? Away from the solid. Solid ఏం చేస్తుంది? Towards the liquid. ఇక్కడ లిక్విడ్ సర్ఫేస్ తీసుకున్నారనుకోండి, లిక్విడ్ ఏమవుతుంది? టాంజెంట్ నుంచి అవే ఫ్రమ్ ది సాలిడ్. లిక్విడ్ అవే ఫ్రమ్ ది సాలిడ్. సాలిడ్ ఏమవుతుంది? టువర్డ్స్ ది లిక్విడ్. ఇక్కడ కండిషన్స్ ఏం జరుగుతున్నాయంటే, వాట్ ఈస్ కాంటాక్ట్ యాంగిల్ అనేటప్పటికి ద యాంగిల్ థీటా బిట్వీన్ టాంజెంట్ టు సాలిడ్ అండ్ టాంజెంట్ టు లిక్విడ్. టాంజెంట్ టు సాలిడ్, this one.
tangent to liquid, this one. This liquid ఏమవుతుంది, away from the solid, solid నుంచి దూరంగా వెళ్తుంది. నెక్స్ట్ అలాగే in this solid towards the liquid. మరి ఇక్కడ theta angle ఎంత ఉంది, ఇది thetaకి వచ్చేసరికి theta is less than 90 degrees. మనం ఇక్కడ వాటరే కాకుండా మిథైల్ హైడ్రేట్ తీసుకోవచ్చు, ఈ వాటర్ తీసుకుంటున్నప్పుడు ఇది ఇంప్యూర్ వాటర్ తీసుకోవచ్చు. ఇంప్యూర్ వాటర్ అయితే థీటా ఈజ్ 90 degreesకి బిలో యాంగిల్ వస్తుంది. అదే ప్యూర్ వాటర్ తీసుకున్నారనుకోండి, ప్యూర్ వాటర్లో ఇలా ఉంది వాటర్. ఇప్పుడు గ్లాస్, ఇది గ్లాస్, ఇది గ్లాస్ ట్యూబ్ని పెట్టాను. ఈ గ్లాస్ ట్యూబ్ నుంచినప్పుడు ఇక్కడ ప్యూర్ వాటర్ అయితే ఏమవుతుంది అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉండదు. ఎన్ని డిగ్రీస్ చేస్తుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees యాంగిల్ అవుతుంది ప్యూర్ వాటర్ అయితే. సో ఇక్కడ వాట్ ఈస్ కాంటాక్ట్ యాంగిల్ అనేటప్పటికీ ద యాంగిల్ theta which it may be in the solid surface is called contact angle. ఆ యాంగిల్ ని ఎలా చెప్తున్నామంటే tangent to the solid and tangent to the liquid. Tangent to solid is in liquid towards the liquid. Tangent to the liquid is in away from the solid. అప్పుడు theta వాల్యూ ఎంత అంటే 90 degrees. theta is less than 90 degrees. వాట్ ఈస్ ది యాంగిల్, 90కి బిలోలో ఉంది కాబట్టి 90 కంటే తక్కువ ఉంటుంది. అదే మిథైల్ హైడ్రేట్ తీసుకోవచ్చు మనం ఇలాగా. అంటే వీటిల్లో ఉండేటటువంటి ఈ సర్ఫేస్ ఏం సర్ఫేస్, ఇది కాన్కేవ్ సర్ఫేస్. ఏం సర్ఫేస్ ఇది, కాన్కేవ్ సర్ఫేస్. నెక్స్ట్ థీటా డిపెండ్స్ ఆన్, ఇక్కడ ఏమిటి వస్తుంది అంటే థీటా అనేది ఇట్ ఈస్ థీటా డిపెండ్స్ వెట్ టు ది సాలిడ్, వెట్ టు ది సాలిడ్. ఆ సాలిడ్ ఏమిటి ఇక్కడ, గ్లాస్. థీటా వలన ఇక్కడ గ్లాస్కి ఏమొస్తుంది, వెట్నెస్ వస్తుంది. theta depends wet to the solid. That is the impure water గానీ మిథైల్ హైడ్రైడ్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం. మరి అలాగా కాకుండా ఒకవేళ మెర్క్యూరీని తీసుకున్నాం అనుకోండి, ఇందులో గ్లాస్ ట్యూబ్ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, సాలిడ్ సర్ఫేస్ ని టచ్ అవగానే ఈ కర్వింగ్ ఎటువైపుకి వస్తుంది, ఏ షేప్ లోకి వస్తుంది, కాన్వెక్స్ షేప్ లోకి వస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఏ కాన్వెక్స్ షేప్. అంటే దిస్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ meniscus. This surface, a concave surface, is called meniscus. This curved convex surface is called some meniscus. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇలా తీసుకుంటున్నప్పుడు this one is contact angle and this one is also a contact angle. When ఇక్కడ angle theta between tangent to solid, this one is also towards the liquid and tangent to liquid, this one is away from the liquid, away from the solid. So what is the theta? This one is theta. So
ఈ theta angle 90కి above ఉందా లేదా? So theta is greater than 90 degrees. Theta is greater than 90 degrees. Do not, ఈ కండిషన్లో ఏమవుతుందంటే do not wet to the solid. ఇందులో మనం మెర్క్యూరీ తీసుకుంటున్నప్పుడు చెప్పాను, మెర్క్యూరీ అనేది మనం తీసుకున్నట్లయితే అది చేతిలో వేయగానే అది స్పెరికల్ షేప్ని కలిగి ఉంటుంది. ఒక డ్రాప్ మన హ్యాండ్ మీద వేసుకున్నాం అనుకోండి, అది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక డ్రాప్ కింద ఫామ్ అవుతుంది, స్పెరికల్ డ్రాప్లో. సో ఆ రకంగా ఇప్పుడు మెర్క్యూరీని తీసుకున్నప్పుడు డు నాట్ వెట్ టు ది సాలిడ్. దీస్ ఆర్ ది కండిషన్స్. అయితే దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ యాంగిల్, సపోజ్ మిథైల్ ఐడైడ్ కాంటాక్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 29 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి. మరి ఈ మెర్క్యూరీకి వచ్చేసరికి కాంటాక్ట్ యాంగిల్ తీసుకున్నట్లయితే 137 degrees ఉంటుంది కాంటాక్ట్ యాంగిల్. 90కి అబోవ్లో ఉంటుంది. సో 90కి అబోవ్లో ఉంటుంది కనుక మనం ఏదైనా ఒక గ్లాస్ ప్లేట్ మీద మెర్క్యూరీ డ్రాప్ కనుక వేసినట్లయితే దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 137 degrees ఉంటుంది. సో కాంటాక్ట్ యాంగిల్ మెర్క్యూరీకి సంబంధించి నెక్స్ట్ అదే. అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ మెనిస్కస్. ద షేప్ ఆఫ్ ది మెనిస్కస్ డిపెండ్స్ అపాన్ ది refractive forces of the adhesive, refractive forces of the substances, that is adhesive forces and cohesive forces. Adhesive forces అంటే the shape of the meniscus depends upon adhesive forces, relative forces, that is adhesive and cohesive. Both are intermolecular forces. Already discussed intermolecular forces. The force between different molecules of the different materials. Cohesive means the force between the molecules of same material. Suppose we take a glass plate. When water drop is poured into the glass plate, when we take a water drop, what happened? It is in this shape. Cohesive forces అంటే adhesive forces kada. Take a glass plate. When mercury drop is poured in that glass plate, what happened? The drop is in spherical shape. Glass and drop, different substances. అయితే ఒక బీకర్లో వాటర్ తీసుకుంటున్నప్పుడు ఈ వాటర్లో ఉండేటటువంటి మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇంక్ పేపర్ మీద ఇంక్ డ్రాప్ వేసామనుకోండి, పేపర్ ఈజ్ అనదర్ సబ్స్టెన్స్, ఇంక్ డ్రాప్ ఈజ్ అనదర్ సబ్స్టెన్స్. ద టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ ఎడ్హెసివ్ ఫోర్సెస్. So
adhesive forces means different molecules in different materials, glass and mercury. glass to mercury తీసుకుంటున్నప్పుడు ఈ రెండింటిలోనూ గ్లాస్ ఉండేటటువంటి ఫోర్సెస్ కంటే గ్లాస్ మెర్క్యూరీకి ఉండేటటువంటి ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటిలోనూ మనం కంపేర్ చేస్తున్నప్పుడు దీస్ టూ ఫోర్సెస్ వీఆర్ కంపేరింగ్. గ్లాస్ టు గ్లాస్ ఇస్ లెస్ దాన్ గ్లాస్ టు మెర్క్యూరీ. ది అడ్హెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ గ్లాస్ టు గ్లాస్ ఇస్ లెస్ దాన్ ద ఫోర్సెస్ బిట్వీన్ గ్లాస్ అండ్ మెర్క్యూరీ. అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు, సపోజ్ ఇందులోనే ఒక గ్లాస్ని తీసుకున్నాను అనుకోండి, తీసుకుంటున్నప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఈ పాయింట్ దగ్గర అంటే ఎక్కడైతే గ్లాస్కి సంబంధించి వాటర్కి సంబంధించి డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాం. నెక్స్ట్ అలాగే ఇది కొహెసివ్ ఫోర్సెస్లో కూడా సేమ్. ఒక వాటర్ డ్రాప్ని తీసుకోండి, గ్లాస్ మీద వాటర్ డ్రాప్ని తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఎలా చూపిస్తుంది అంటే గ్లాస్ ఫోర్సెస్ బిట్వీన్ గ్లాస్ టు గ్లాస్ ఇస్ లెస్ దాన్ ఫోర్స్ బిట్వీన్ గ్లాస్ టు వాటర్ డ్రాప్. ఈ ఫోర్సెస్ ఎక్కువగా పనిచేస్తాయి. అంటే సేమ్ ఫోర్సెస్, and the force between the molecules of same materials is called cohesive forces. The force between different molecules of the different materials is called adhesive forces. అది ఏమిటి అంటే, this is a mercury. Glass tube is inserted. Curved surface is formed. Convex shape is formed. When angle theta along the liquid నుంచి away from the solid surface, ఈ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ ఈ రెండింటికి సంబంధించినటువంటి రిజల్టెంట్ ఫోర్స్ ఎటువైపుకి పనిచేస్తుంది అంటే ఇటు పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గ్లాస్ కి మధ్యన ఇది గ్లాస్ కి మధ్యన ఉండేటటువంటి ఫోర్స్, గ్లాస్ లో ఉన్నటువంటి ఫోర్స్, గ్లాస్ టు గ్లాస్. ఇది వాటర్ టు గ్లాస్. ఈ ఫోర్సెస్ లో విచ్ వన్ ఈస్ గ్రేటర్? వాటర్ నుంచి గ్లాస్కి ఉండేటటువంటి యాంగిల్ కంటే, వాటర్కి ఉండేటటువంటి ఫోర్స్ కంటే ఏ ఫోర్స్ ఎక్కువగా పనిచేస్తోంది? ఇది రిజల్టెంట్ ఫోర్స్ కదా. ఇలా చూడండి, ఇప్పుడు ఈ రెండింటిలోనూ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ ఫోర్సెస్ ఎక్కువగా ఉండి ఈ ఫోర్సెస్ ఎలా ఉంది, గ్లాస్ టు గ్లాస్కి మధ్య ఉండేటటువంటి ఫోర్స్ తక్కువగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ అలాగే గ్లాస్ టు గ్లాస్ చూడండి, వాటర్ తీసుకోండి. ఈ వాటర్లో ఇప్పుడు గ్లాస్ కి మధ్యన ఫోర్సెస్ ఇవి. సారీ, ఇది మెర్క్యూరీ కదా. mercury to glass, mercury to glass, mercury to mercury, glass to glass. Loud. Mercury,
the, what is theta? Theta means the tangent to the liquid, tangent to the liquid. This is contact angle kada, ఇది ఈ గ్లాస్ కి మధ్యన కాంటాక్ట్ ఫోర్స్ F, గ్లాస్ టు గ్లాస్. ఇక్కడ మెర్క్యూరీ టు, దిస్ ఫోర్స్ ఈజ్ మెర్క్యూరీ టు గ్లాస్. This contact force is a mercury to glass. What is the resultant net force? Resultant net force is this one. Which one is greater? Mercury to glass is greater than the glass to glass. అంటే సపోజ్ ఇలా ఉంది కదా, ఇలా ఉంది, ఇలా తీసుకుంటున్నప్పుడు నెట్ ఫోర్స్ ఇటు తీసుకుంటాము, ఇది కాంటాక్ట్, ఈ గ్లాస్ టు గ్లాస్ ఫోర్స్ ఇది రకంగా పనిచేస్తుంది. సో అంటే ఇక్కడ మెర్క్యూరీ టు గ్లాస్ తీసుకుంటున్నప్పుడు ఈ రెండింట్లోనూ కాంటాక్ట్ ఫోర్స్ తీసుకున్నట్లయితే ఇది గ్లాస్ టు గ్లాస్ కాంటాక్ట్ ఫోర్స్, ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఈ సర్ఫేస్ నుంచి ఇటువైపు పనిచేస్తుంది. నెక్స్ట్ అలాగే వాటర్ తీసుకుంటాం. వాటర్లో కర్వ్డ్ సర్ఫేస్ కాన్కేవ్ షేప్లో ఉంటుందని తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి గ్లాస్ టు గ్లాస్ ఫోర్స్ ఇదేమిటి అవుతుంది? వాటర్ టు గ్లాస్. ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఎటువైపు పనిచేస్తుంది? ఇటువైపు, నెట్ ఫోర్స్. సో మనం ఇప్పుడు తీసుకుంటున్నప్పుడు ఏది ఎక్కువగా ఉంటుంది అంటే రిజల్టెంట్తో కంపేర్ చేయండి. దేనిది ఎక్కువగా ఉంటుంది? F వాటర్ టు గ్లాస్ ఈజ్ గ్రేటర్ దెన్ ది ఫోర్స్ బిట్వీన్ గ్లాస్ టు గ్లాస్. ఇది ఈ రకంగా ఎడ్హెసివ్ ఫోర్సెస్, కొహెసివ్ ఫోర్సెస్. ఎడ్హెసివ్ ఫోర్సెస్ అంటే ఫోర్స్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ది డిఫరెంట్ మెటీరియల్స్, ద ఫోర్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్స్. ఒక గ్లాస్ ప్లేట్ మీద ఒక మెర్క్యూరీ డ్రాప్ని తీసుకుంటున్నప్పుడు డిఫరెంట్ మెటీరియల్స్ని మనం తీసుకున్నాం. ఇందులో మనకి ఎడ్హెసివ్ ఫోర్సెస్ దేనికి ఎక్కువగా ఉంటాయంటే గ్లాస్ టు మెర్క్యూరీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలాగే గ్లాస్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ ప్లేట్ మీద వాటర్ డ్రాప్ని వేసాను, ఆ షేప్ని ఈ రకమైన షేప్ని కలిగి ఉంటుంది. ఇందులో మనం గమనిస్తున్నట్లయితే ఫోర్స్ గ్లాస్ టు గ్లాస్ ఈజ్ లెస్ దాన్ గ్లాస్ టు వాటర్. ద లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ నార్మల్ టు ది, ఎప్పుడు కూడా మన లిక్విడ్ సర్ఫేస్ ఎప్పుడు కూడా నార్మల్కి అంటే పెర్పెండిక్యులర్ టు ది సాలిడ్ అన్నమాట. లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ నార్మల్ టు ది సాలిడ్. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ నార్మల్ టు ది సాలిడ్. ఆ కండిషన్ బేస్ చేసుకొని నార్మల్కి ఎప్పుడు కూడా మనం తీసుకునే లిక్విడ్ సర్ఫేస్ నార్మల్గా, లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ నార్మల్ టు ది సాలిడ్. అది ఎడ్హెసివ్ అండ్ కొహెసివ్ ఫోర్సెస్. Next another topic, capillarity. Surface tension causes increases and or depresses the liquid in a narrow tube is called capillarity. Capillarity means, ఇప్పుడు సపోజ్ మనం వాటర్ తీసుకున్నప్పుడు ఏమిటి జరిగింది? ఇక్కడ వాటర్ సర్ఫేస్లో మనం గమనిస్తున్నట్లయితే కాన్వెక్స్ షేప్ని కలిగి ఉంది. అలాగే మెర్క్యూరీని తీసుకున్నాం అనుకోండి, వాటర్ సర్ఫేస్ అయితే ఎలా జరుగుతుంది, మెర్క్యూరీ అయితే ఈ రకంగా. అంటే ఇక్కడ ఏమైంది? రైజ్ అయింది, వాటర్ రైజెస్ అప్. ఇక్కడేం జరుగుతుంది?
ఇక్కడ డిప్రెస్, ఇది రైజ్ అవుతుంది, రైజెస్, ఇటు డిప్రెసెస్. ఒక నారో ట్యూబ్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక నారో ట్యూబ్ అంటే ఇక్కడ ఏమిటి అంటే సర్ఫేస్ టెన్షన్ కాజెస్ elevates or depresses of the liquid in a narrow tube is called capillarity. ఈ capillarity మనం చూస్తున్నప్పుడు ప్రతి విషయంలో, అంటే ఇప్పుడు చెట్టుకి నీళ్లు పోస్తారు, నీళ్లు పోస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, రూట్స్ ముందు ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని ప్లాంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు పెన్లో ఇంక్ వేస్తాం, ఇంక్లో ఉండేటటువంటి నిప్పు ఏం చేస్తుంది, దాన్ని అబ్జార్బ్ చేసుకొని మనకి రాయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చిమ్నీ ల్యాంప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒత్తి వేస్తాం, ఆ ఒత్తి ఏం చేస్తుంది, ఆయిల్ అంతటిని అబ్జార్బ్ చేసుకొని మనకి బర్న్ అయ్యి లైట్ వెలగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్యాపిలారిటీ. సో అలాగే ఇక్కడ కూడా క్యాపిలారిటీ అనేటప్పటికీ ఈ క్యాపిలారిటీకి సంబంధించినటువంటి హైట్ h ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే 2s cos theta by r into rho into g. R is called radius of the tube, radius of the tube. Rho is called density of liquid. G is called acceleration due to gravity. S is called surface tension. Theta is angle of contact. సో ఇప్పుడు క్యాపిలారిటీలో హెచ్ అనేది అంటే లిక్విడ్ హైట్. ఒక నారో ట్యూబ్ తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ ఎ నారో ట్యూబ్, ఇదే క్యాపిలర్ ట్యూబ్. క్యాపిలర్ ట్యూబ్ అంటే రెండు వైపులా దానికి హోల్ ఉంటుంది. మన వాటర్లో దీన్ని డిప్ చేయగానే ఏం జరుగుతుందంటే, ఇందులోకి వాటర్లోకి క్యాపిలర్ ట్యూబ్ని ఎప్పుడైతే పెట్టామో ఈ హైట్ ఏమవుతుంది అంటే ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఇది హైట్. ఇదేం తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం. వాటర్ తీసుకున్నప్పుడు మనకి తెలుసున్నది ఏంటి, తీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees అన్న విషయం తెలుసు. అంటే ఇక్కడ తీటా వాల్యూ 90 కంటే తక్కువ అంటే అది ఫస్ట్ క్వాడ్రంట్ అనేనా. సో తీటా వాల్యూ పాజిటివ్ అయింది అంటే కాస్ తీటా వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా కాస్ తీటా పాజిటివ్ అయింది, హెచ్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, మెర్క్యూరీ తీసుకున్నారనుకోండి, when capillary tube is inserted, capillary tube is inserted, what happened, the mercury the drop is in this one. ఏమైంది, ఇక్కడ డిప్రెస్ అయింది, ఇక్కడేమైంది, రైజ్ అయింది. వాటర్ క్యాపిలర్ ట్యూబ్ లో ఏం జరిగింది, ఇక్కడ రైజ్, ఇక్కడ డిప్రెస్. ఉన్న అంటే మెర్క్యూరీ ఉన్న దానికంటే దీని యొక్క హైట్ ఏమైంది, మెర్క్యూరీ కాలంలో ఈ క్యాపిలరీ ట్యూబ్ లో ఉండేటటువంటి మెర్క్యూరీ హైట్ మనం తీసుకునేటటువంటి మెర్క్యూరీ కంటే, వెజల్లో ఉండేటటువంటి మెర్క్యూరీ కంటే డౌన్గా ఉంటుంది. ఇందులో ఏం షేప్ ఫామ్ చేసింది, సారీ ఇది కాన్వెక్స్ షేప్ అని కలిగి ఉంటుంది, ఇదేమిటిది కాన్కేవ్ షేప్ అని కలిగి ఉంటుంది. దిస్ వన్ ఈజ్ కాన్కేవ్ అండ్ దిస్ వన్ ఈజ్ కాన్వెక్స్ సర్ఫేస్. సో ఇప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు మెర్క్యూరీ తీసుకుంటున్నప్పుడు మనకు తెలుసున్నది ఏంటి, మెర్క్యూరీలో తీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees. తీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees అయితే అందులో అదే క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది. 90 degrees అంటే దగ్గరగా థర్డ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది, సెకండ్ క్వాడ్రంట్. అందులో ఏమిటి, కాస్ తీటా వాల్యూ నెగటివ్, తీటా ఈజ్ నెగటివ్, కాస్ తీటా ఈజ్ నెగటివ్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్. అది మెర్క్యూరీ అయితే.
ఇక్కడ ఏమిటి మనం తీసుకు ఈ క్యాపిలారిటీ అంటే సర్ఫేస్ టెన్షన్ causes raises or depresses the liquid in a narrow tube is called capillarity. In what we take water, when capillary tube is dipped into the water, what happened? Liquid height, vessel lo unde liquid height kante capillary tube lo ఉండేటటువంటి liquid height ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో ఫామ్ అయ్యేటటువంటి మినిస్కస్ ఏం మినిస్కస్ వస్తుంది అంటే కాన్కేవ్ మినిస్కస్. నెక్స్ట్ అలాగే మెర్క్యూరీని తీసుకోండి. నెక్స్ట్ వెజల్లో మెర్క్యూరీని తీసుకొని అదే విధంగా క్యాపిలర్ ట్యూబ్ని ఇన్సర్ట్ చేయండి. ఇందులో ఫామ్ అయ్యేటటువంటి మినిస్కస్ చూస్తే ఆ మినిస్కస్ ఏ షేప్ని కలిగి ఉంటుంది? కాన్వెక్స్ మినిస్కస్ని కలిగి ఉంటుంది. మనం తీసుకునేటటువంటి వెజల్లో ఉండేటటువంటి మెర్క్యూరీ కంటే ఈ నారో ట్యూబ్లో ఉండేటటువంటి మెర్క్యూరీ డిప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ theta is less than 90 degrees, theta is greater than 90 degrees and cos theta ఇక్కడ positive, cos theta is equal to negative. How to derive this expression? ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా డెరైవ్ చేస్తాం చూడండి. Derivation. This is a capillary tube. This is water. This is meniscus. This is water surface. Height of the meniscus is h. What is the shape of the meniscus? Convex shape, concave shape. Okay. మనం డెరైవ్ చేసేది ఏంటి ఇప్పుడు? h is equal to 2s cos theta by r into rho into g. దాన్ని డెరైవ్ చేస్తాం. ఆల్రెడీ I told this is a water bubble. This shape is concave shape అంటే inward pressure. So up this shape is convex shape. Outer shape is convex and inner shape is concave. Formula ఏంటి ఇక్కడ? p plus 2s by r. ఇక్కడ pi minus p naught is equal to 2s by r. అది ఫార్ములా. pi means concave, p naught means convex is equal to 2s by r. This is atmospheric pressure, P naught. What is the pressure? Atmospheric pressure. So concave లో ఉండేటటువంటి ప్రెషర్ ని P naught గా తీసుకున్నారు. P naught minus this one is convex is equal to 2s by r. Convex is equal to ఏమవుతుంది? 2s by r minus P naught. P ని ఎలిమినేట్ చేస్తే convex is equal to 2s by r plus p minus 2s by r. ఇది కాన్కేవ్ షేప్ అయితే
వాటర్లో ఉంది అంటే ఈ మినిస్కస్ ఇది కాన్కేవ్ షేప్ని కలిగి ఉంది కాబట్టి ఇదంతా కూడా ఏమవుతుంది, దిస్ వన్ ఈజ్ కాన్వెక్స్. అవుట్వర్డ్ ప్రెషర్ అంతా కూడా ఏమవుతుంది, కాన్వెక్స్. ఈ కాన్వెక్స్ లో ఏమిటి ఫార్ములా, P మైనస్ 2s/r. అయితే వాటర్ సర్ఫేస్ మీద ప్రెషర్ ని మనం x అనేటటువంటి పాయింట్ ని తీసుకున్నాం. x అనేటటువంటి పాయింట్ ని తీసుకున్నట్లయితే Px ఈజ్ ఈక్వల్ టు దీనికి సంబంధించినటువంటి ప్రెషర్ ఏమిటవుతుంది, Px ఈజ్ ఈక్వల్ టు P మైనస్ కాన్వెక్స్ లో ప్రెషర్ ఎంత ఇక్కడ, P మైనస్ 2s/r ప్లస్ ρgh. ఇవి మనం ఏ పాయింట్ దగ్గర z అనేటటువంటి పాయింట్ తీసుకున్నా, x అనేటటువంటి y అనేటటువంటి పాయింట్ తీసుకున్నా, ఏ పాయింట్ దగ్గర అయినా ఇదే ప్రెషర్ ఉంటుందా, ఉండదా? ఇక్కడ z పాయింట్లో కానీ ఈ x పాయింట్లో ఈ x అనేది దీనికి సంబంధించినటువంటి ప్రెషర్. సో ఆ ప్రెషర్ తీసుకునేటప్పుడు ఇందులో ఉండేటటువంటి ఇది కాన్వెక్స్కి సంబంధించిన ప్రెషర్ ఎంత, P మైనస్ 2s/r. దీంట్లో లిక్విడ్ కాలం యొక్క హైట్ h పరంగా చెప్తున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రెషర్కి ఫార్ములా ఏంటి, ρgh. Px ఈజ్ ఈక్వల్ టు P0 అయినట్లయితే ఇక్కడ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ప్రెషర్ పనిచేస్తుంది. P0 ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఉన్నటువంటి ప్రెషర్ కూడా P0 మైనస్ 2s/r ప్లస్ ρgh. P0 cancel. 2s/r ρgh minus 2s/r is equal to 0. ρgh is equal to 2s/r. h is equal to ఏమని రాస్తారు, h is equal to 2s/r into ρg. 2s/r into ρg. అయితే అంటే Px is equal to P0 is equal to P ఈ కండిషన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, 2s cos θ. ఆ cos θ ఎలా వచ్చింది అంటే, సపోజ్ ఒక స్పెరికల్ డ్రాప్ని ఇలా తీసుకున్నాం. ఈ స్పెరికల్ డ్రాప్లో మనకి మినిస్కస్ ఇలా ఫామ్ అయింది. మినిస్కస్ ఈ రకంగా ఉంది. దీని యొక్క రేడియస్, క్యాపిలర్ ట్యూబ్ యొక్క రేడియస్ ఎంత అంటే r రేడియస్ ని కలిగి ఉంది క్యాపిలర్ ట్యూబ్. మరి క్యాపిటల్ R అనేది ఏమిటి అంటే రేడియస్ ఆఫ్ ది బబుల్, రేడియస్ ఆఫ్ ది వాటర్ బబుల్. అంటే ఇది రేడియస్ ఆఫ్ ది వాటర్ బబుల్. R is called radius of water bubble. Small r means radius of capillary tube. ఈ రెండింటికి మధ్యన ఉండేటటువంటి యాంగిల్ తీటాగా అనుకున్నట్లయితే ఇది క్యాపిటల్ R, ఇది స్మాల్ r. Cos theta is equal to adjacent by hypotenuse. Capital R, small r by capital. So capital R is equal to r by cos theta వచ్చిందా? So from 1 h is equal to 2s by r అంటే స్మాల్ r by cos theta into ρg అంటే 2s cos theta by r into ρ into g. అది h కి ఫార్ములా. హైట్ ఆఫ్ ది మెనిస్కస్ is equal to 2s cos theta by
R into rho into G. R is called radius of the tube. S is called surface tension. G is called acceleration due to gravity. Once again I am telling you. Take a capillary tube inserted in water. The meniscus, what happened? మన ఏమని చెప్పాం, క్యాపిలరీ ట్యూబ్లో ఎప్పుడైతే వాటర్లో ఇన్సర్ట్ చేసామో ఈ వాటర్ యొక్క ప్రెషర్ వల్ల ఏమవుతుంది, క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ పైకి రైజ్ అవుతుంది. రైజ్ అయ్యి మనకి ఏ మినిస్కస్ వస్తుంది, కాన్కేవ్ మినిస్కస్ వస్తుంది. ఒకవేళ కాన్కేవ్ మినిస్కస్ వచ్చింది అన్నట్లయితే దీనికి అవుట్వర్డ్లో పనిచేసేటటువంటిది ఏంటవుతుంది అంటే కాన్వెక్స్ షేప్ని కలిగి ఉంటుంది. సో కాన్కేవ్ అంటే ఇన్వర్డ్ ప్రెషర్ మైనస్ అవుట్వర్డ్ ప్రెషర్ కాన్వెక్స్ ఇజ్ ఈక్వల్ టు 2s/r. ఇప్పుడు కాన్వెక్స్ కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి, P మైనస్ 2s/r అనేది వచ్చింది. P మైనస్ 2s/r. ఇది ఇన్వర్డ్ అంటే క్యాపిలరీ ట్యూబ్ లో హెచ్ఐటికి దీని మీద పనిచేస్తున్నటువంటి ప్రెషర్ P మైనస్ 2s/r. ఒక పాయింట్ x అనేటటువంటి ఒక పాయింట్ అని తీసుకున్నాను. ఇక్కడ ప్రెషర్ Px గా నోట్ చేశాను. Px ఇజ్ ఈక్వల్ టు దీని మీద కాన్వెక్స్ లో పనిచేస్తున్నటువంటి ప్రెషర్ ఏంటి, P మైనస్ 2s/r. హెచ్ హైట్ లో ఉన్నప్పుడు ప్రెషర్ కి ఫార్ములా ఏంటి, రో GH. దాని ప్రకారం Px ఇజ్ ఈక్వల్ టు P మైనస్ 2s/r ప్లస్ రో GH. ఈ ప్రెషర్ అనేది మన వాటర్ సర్ఫేస్ మీద ZY అనే పాయింట్స్ ని తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎంతైతే ప్రెషర్ పనిచేస్తుందో అదే ప్రెషర్ Y పాయింట్ లో కూడా పనిచేస్తుంది. అదే ప్రెషరు ఎక్స్ పాయింట్ లో కూడా సేమ్ సర్ఫేస్ కదా వాటర్ సర్ఫేస్, ఈ పాయింట్ లో కూడా సేమ్ ప్రెషర్ పనిచేస్తుంది కదా. సో Px ఇజ్ ఈక్వల్ టు P0 ఈజ్ ఈక్వల్ టు P అని తీసుకుంటున్నప్పుడు P0 ఈజ్ ఈక్వల్ టు P0 మైనస్ 2s/r ప్లస్ రో GH. సో P0 క్యాన్సిల్ అయిపోయింది. రో GH మైనస్ 2s/r ఇజ్ ఈక్వల్ టు 0. రో GH ఇజ్ ఈక్వల్ టు 2s/r. H ఇజ్ ఈక్వల్ టు 2s/r ఇంటూ రో G. ఇది వచ్చింది. ఇప్పుడు మనకి ఫామ్ అయ్యేటటువంటి మినిస్కస్ ఏం షేప్ అని కలిగి ఉంటుంది, స్పెరికల్ ఇన్ షేప్. సర్ఫేస్ టెన్షన్ ప్రకారం ఎవ్రీ వాటర్ డ్రాప్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ స్పెరికల్ షేప్. సో ఆ స్పెరికల్ షేప్ లో ఉన్నప్పుడు మనం తీసుకునేటటువంటి మినిస్కస్ ఇది. దీని యొక్క రేడియస్ ఎంత అంటే R. మనం తీసుకునేటటువంటి స్పెరికల్ డ్రాప్ రేడియస్ ఎంత అంటే క్యాపిటల్ R అయినప్పుడు రెండింటికి మధ్య ఉండేటటువంటి యాంగిల్ థీటా అయితే కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు స్మాల్ r బై క్యాపిటల్ R. క్యాపిటల్ R ఇజ్ ఈక్వల్ టు r బై కాస్ థీటా. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2s కాస్ థీటా బై r ఇంటూ రో ఇంటూ G. అది డెరివేషన్. నెక్స్ట్ ఇదే డెరివేషన్ ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. అంటే ఒకటి థియరిటికల్ గాను ఒకటి ప్రాక్టికల్ గాను రెండింటిని చెప్పొచ్చు. అది ప్రాక్టికల్ గాను. ఇది థియరీ ప్రకారం ఎలా చెప్తామంటే ఇది థియరిటికల్ మెథడ్. ఒక క్యాపిలరీ ట్యూబ్ని తీసుకోండి. ఇప్పుడు క్యాపిలరీ ట్యూబ్లో ఏమని చెప్తున్నాను, హైట్ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్. హైట్ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజెస్. దట్ హైట్ ఈజ్ h. That height is h. The meniscus is in concave meniscus, concave shape. The meniscus is a concave. Next,
మినిస్కస్ కి టాంజెంట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు వాటర్ డ్రాప్ ఇలా ఫామ్ అవుతుంది కదా, మనం తీసుకునే స్పెరికల్ డ్రాప్ అసలు యాక్చువల్ పొజిషన్ అది కదా. సో దీనికి టాంజెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే, దీనికి టాంజెంట్ తీసుకున్నట్లయితే ఇట్ కెన్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఆ టాంజెంట్ ఇక్కడ దేని మీద పనిచేస్తుంది? సర్ఫేస్ టెన్షన్. ఈ మినిస్కస్ సర్ఫేస్ టెన్షన్ మీద పనిచేస్తుంది. సో ఇట్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఆ తీటాని ఎలా డిఫైన్ చేస్తాం? T sin theta, and it is also T sin theta, and it is T cos theta, also T cos theta. ఇక్కడ మనకి పనిచేసేటటువంటి ఫోర్సెస్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటే ఏమని చెప్పాను? అప్వర్డ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్, లేదా ఇన్వర్డ్ ఫోర్స్ ప్లస్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు అవుట్వర్డ్ ఫోర్స్. ఇలా పనిచేయగలగాలి. సో టీ ఈ రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఈ తీటాని నేను resolved in theta can be resolved into 2 components. One is horizontal component and another one is vertical component. Vertical component is T cos theta, horizontal component is T sin theta. 2 horizontal components are cancelled. Vertical components, upward force, surface tension S is equal to force per unit length కదా, F is equal to S into L. అయితే ఇక్కడ మనకి తీసుకునేటటువంటి మినిస్కస్ స్మాల్ మినిస్కస్ కాబట్టి ఫోర్స్ కూడా స్మాలర్ గానే ఉంటుంది. dF is equal to S into dL ఇలా వచ్చి. సో దీన్ని ఇప్పుడు dF is equal to ఇక్కడ S అనేది అంటే T గా తీసుకుంటున్నాం, సారీ S గా తీసుకోండి. సర్ఫేస్ టెన్షన్ T కానీ S కానీ ఏదైనా ఇండికేట్ చేయొచ్చు. సో ఇప్పుడు dF is equal to అప్వర్డ్ ఫోర్స్ ఎటు డైరెక్షన్ లో ఉంది? S cos theta into dL. S cos theta into integral dL. ఇంటిగ్రల్ dl అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అయినా ఇది. సో S into cos theta into 2 pi r దాని యొక్క రేడియస్ F is equal. సో ఇదేమిటిది? అప్వర్డ్ ఫోర్స్. థియరిటికల్గా మనం తీసుకున్నట్లయితే 2 pi r into S cos theta. మరి డౌన్వర్డ్ ఫోర్స్ ఏంటి? డౌన్వర్డ్ ఫోర్స్ కింద వైపుకి పనిచేసేటటువంటి ఫోర్స్ F is equal to mg. Density is equal to mass per volume. Mass is equal to density into volume. Density into volume into g. Density into volume కి ఫార్ములా pi r square. ఇక్కడ ఎంత తీసుకున్నాం? h height ని తీసుకున్నాం into g. ఈక్విలిబ్రియం కండిషన్ ఏమని చెప్తోంది? Upward force is equal to downward force. Upward force ఏంటి? 2 pi r into S cos theta is equal to rho into pi r square h into g. So pi pi cancel, r cancel. H is equal to 2s cos theta by rho into g. ఇలా థియరిటికల్గా కూడా దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? ఇది స్పెరికల్ షేప్ని కలిగి ఉంటుంది వాటర్ డ్రాప్. ఆ వాటర్ డ్రాప్ని కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఇది దీనికి ఒక ట్యాంజెంట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ట్యాంజెంట్ ఈ కాంపోనెంట్స్ని
ఆ యాంగిల్ని 2 టైప్స్లో డివైడ్ చేస్తుంది. వన్ ఈజ్ హారిజాంటల్ అండ్ అనదర్ వన్ ఈజ్ వెర్టికల్ కాంపనెంట్స్. హారిజాంటల్ కాంపనెంట్ ఈజ్ ఎస్ సైన్ థీటా, వెర్టికల్ కాంపనెంట్ ఈజ్ ఎస్ కాస్ థీటా. అంటే ఇక్కడ లోపల వైపుకి ఇన్సైడ్లో పనిచేసేటటువంటి ఫోర్స్, అంటే వాటర్ డ్రాప్ మీద ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్కి పనిచేసేటటువంటి ఫోర్స్నే సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అంటున్నాం కాబట్టి ఎస్గా తీసుకున్నాను. సో అప్వర్డ్ ఫోర్స్ అంటే F ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ L సర్ఫేస్ టెన్షన్ ప్రకారం ఆ DF ఈజ్ ఈక్వల్ టు S కాస్ థీటా ఇంటూ DL, S కాస్ థీటా ఇంటూ ఇంటెగ్రల్ DL. అదేం చూపిస్తుంది? సర్కంఫరెన్స్ ఆ DLA ఇందులో ఉండేటటువంటి స్మాలర్ వాల్యూకి 2πr. డౌన్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mg rho ఇంటూ V ఇంటూ G, P ఇంటూ rho ఇంటూ r స్క్వేర్ ఇంటూ hg. అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్స్ 2s cos theta by rho g. అంటే థియరిటికల్గా కూడా ఈ డెరివేషన్ మనం ఈ రకంగా ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక క్యాపిలరీ ట్యూబ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ని మనం పోస్తున్నప్పుడు వాటర్ తక్కువ ప్రెషర్ తక్కువ లెవెల్ వరకు ఉందనుకోండి, క్యాపిలరీ ట్యూబ్లో రేసు ఇంతవరకునే పనిచేస్తుంది. వాటర్ని ఇంకా పోస్తూ ఉంటున్నారు, క్యాపిలరీ ట్యూబ్లో కూడా రైజ్ అవుతూ ఉంటుంది. ఇంకా పోస్తూ ఉన్నారు, ఇంకా రైజ్ అవుతూ ఉంటుంది. అంటే మన క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ యొక్క అవుట్వర్డ్ యొక్క వాటర్ లెవెల్ని బట్టి క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ యొక్క హైట్ ఇంక్రీజ్ అవుతుంది. బయట లెవెల్ కంటే క్యాపిలరీ ట్యూబ్లో ఈ నారో ట్యూబ్లో ఉండేటటువంటి లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే అవుట్వర్డ్ లెవెల్లో ఉండేటటువంటి వాటర్ యొక్క హైట్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బెర్నౌలీస్ థియరీ ప్రకారం అంటే P ఈజ్ ఈక్వల్ టు ρgh. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది? ప్రెషర్కి P ఈజ్ ఈక్వల్ టు ρgh ప్లస్ హాఫ్ ρv². సో ఆ ప్రకారం దీంట్లో వర్క్ జరగడం అనేది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. ట్రై టు డూ ది హ్యాండ్ షీట్స్.